నీలకంఠుడు అని పేరు. శంకరుడికి, పరమశివుడి వారికి నీలకంఠుడు అని పేరు. ఇక్కడ బ్లూ కలర్ లో ఉంటుంది. అటు లోపలికి తీసుకోలేదు, ఇటు బయటకి పెట్టలేదు అన్నమాట. అయితే మీరు చూడండి, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ అని అంటారు. చాలా గొప్ప కరుణ వారికి, కృప. ఎప్పుడూ కూడా మానవుడు ఏం నేర్చుకోవాలి అని అన్నారు కదండి, మనం ఎప్పుడు కూడా పరోపకారాన్ని మనకంటే ముందు పెట్టాలి. మన స్వప్రయోజనం కంటే పరోపకారము మనకి ఉండాలి. మనము సమాజానికి ఏదన్నా మంచి చేస్తున్నామా, మానవుడిగా పుట్టినందుకు మనందరం నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తున్నారు చూడండి, సాక్షాత్ శంకరుల వారు. ఒక్క నిమిషం కూడా వారు ఏమని లేదు, ఆలోచించలేదు, హాలాహలాన్ని పట్టేసి పాలన చేసేసి. ఎందుకు? జీవులందరినీ రక్షిస్తుంది, వీళ్ళందరినీ నేను కాకపోతే ఇంకెవరు రక్షించేది. కాబట్టి ఆ కృపతో, ఆ కరుణతో వారు వెళ్ళిపోయారు, పానం చేసేసారు. పానం చేసేసినాక వారికి ఏమీ కాలేదు. శివుడికి ఏమవుతుందండి, హాలాహల విషయం ఏం చేయగలుగుతుంది పరమశివుల వారిని? చూడండి, సమాజము హితము కోసమే మనం ఉండాలి. ఈరోజు మనము హ్యాపీగా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఎంతమంది సోల్జర్లు మన కోసము అక్కడ ఉన్నారు చెప్పండి. వారు కానీ సాక్రిఫైస్ చేయకపోతే మనం ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకోవచ్చా చెప్పండి? లేదు, కష్టం. మీకు ఒక విషయం చెప్తానండి, మనం ఈరోజు సుఖంగా ఉన్నాము అంటే ఎవరో మన కోసం కష్టపడుతుంది. కరెక్ట్. ఎవరో కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడండి ఎవరు సుఖంగా ఉండలేరు. ఒక మనిషి అనుకున్నాడు అనుకోండి, నా సుఖమే నాకు ముఖ్యం, నేను ఎవ్వరి కోసము ఏమీ చెయ్యను, అందరూ పడ్డ కష్టాన్ని నేను అనుభవిస్తాను అని అంటే వాడికంటే అన్గ్రేట్ఫుల్ పర్సన్ ఇంకొకడు ఎవ్వడు ఉండడు.